హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. తన పైన కేసు పెట్టారు. ఆ కేసులో A1, A2, A3 ఉండగా A4 ని తీసుకెళ్లి రిమాండ్ కి తరలించారు. ఏమనంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే మైకా గనులు ఉన్నాయో ఆ గనుల్లో పనిచేయడానికి అడ్డుపడినటువంటి దళితుల్ని ఈయన బెదిరించాడనేసి ఇంకో పెద్ద కేసు పెట్టారు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మహానాడు జరుగుతుంది కాబట్టి అందరూ వైసీపీ నాయకులు ఎవరైతే స్ట్రాంగ్ వాయిసెస్ ఉన్నాయో, ఎవరైతే కరెక్ట్ గా మాట్లాడి ప్రజల వరకు సబ్జెక్టు తీసుకెళ్తారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బెదిరించి భయపెట్టి లొంగ తీసుకొని మహానాడు జరిగినంత కాలం ఏం చేయకుండా ఉండాలని చూస్తున్నారు. కానీ అది వర్కౌట్ కాదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, రైతుల దగ్గరికి వెళ్తున్నారు. సేమ్ మహానాడు రోజే రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు మమేకం అయిపోతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన గేమ్ ని స్టార్ట్ చేశారని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఏం చేసినా లాభం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళంతా కూడా అనుకోని ఎవరూ లేరు ఇండస్ట్రీలో. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండా దండ, ఆయన కనుసన్నలోకి నడుస్తుంది. ముగ్గురు కలిసి మూడు మొక్కలు చిక్కుకునే పార్టీ కాదు కాబట్టి ప్రజల్లోకి మహానాడు ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజే రైతుల మధ్యలోకి జగన్మోహన్ వెళ్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రజల్లోకి సమస్యని తీసుకెళ్లి అసలు విషయాన్ని బద్దలు కొట్టినట్టు చేయబోతున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, కాకాని గారిని అరెస్ట్ చేసినా, ఇంకొక ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఇప్పుడు భయపడే సిచ్యువేషన్ అయితే లేదు. ఏమైనా పీక్కోండి అంతే. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎంత ప్రయత్నిస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి కడపని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు చేంజ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే ఎంతగా మనుషుల్ని టెంప్ట్ చేస్తారో గొడవలకి అర్థం చేసుకోండి. ఈ క్రమంలో మహానాడు అక్కడ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం అదే రోజు రైతుల సమస్యలపైన పోరాడానికి వెళ్తూ ఉన్నాడు. ఎవరైతే మంచి మంచి వాయిస్లు ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ వైఎస్ఆర్ స్టాచ్యూలకి రంగురంగు కటన్లు వేసి మూసేస్తూ వికృతమైన ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు తలెత్తుతాయో చూడండి. రేపే కదా స్టార్ట్ మహానాడు. చూడండి, రేపటి నుంచి రాజకీయం రసవత్తరంగా ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ ఏ రేంజ్ లో చేస్తారో ఒకసారి ఇక మీ అంచనాలకే వదిలిస్తూ ఉన్నా. వన్స్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్ అవుతుంది. ఇది బాలకృష్ణ గారి డైలాగు. బాలకృష్ణ గారి ఫ్యానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయనకు కూడా చెప్పొచ్చు. సో రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం చూడబోతున్నారు జనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసిన, ఇంకొకరిని ఎవరిని అరెస్ట్ చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఆపలేడు, అది తెలుసుకోండి. నేను అడిగినా విజయసాయి రెడ్డి భాగవతం కూడా బయటకు తీసేశారుగా, అమ్ముడిపోయిన వ్యక్తిగా రుజువు చేసి స్టాంప్ వేసి వదిలేశారుగా. అది అలా ఉంటది. అచ్చోసిన ఆంబోతు అంటారు తెలుసా, ఇది ఆంబోతు అని అచ్చేస్తారు. అచ్చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవడు ఇది ఆంబోతురా, ఇది ఊరు మీద వదిలేసిన ఆంబోతురా అని వదిలేస్తారు. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా అచ్చేశారు టిక్కన. ఏమని, కాకినాడ సిస్ భూములు కేసు ఉందో ఆ కేసులో వెళ్ళి లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడటానికి ముందు రోజు టీడీపీ వాళ్ళని ఎంత మర్యాద పూర్వకంగా ఆయన వెళ్ళి కలిశారో ఆ రహస్యాలు మొత్తం వీడియో రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఇక ఒకసారి వచ్చేసి ద్రోహిగా వచ్చేసి వదిలేసిన వ్యక్తిని ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నమ్మరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విలువల లేని ఈ వ్యక్తి చెప్పే మాటలు ఎవడు వింటాడు అని స్ట్రైట్ గా గుణపం గట్టిగా దించబడేశాడు. సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆట మొదలయ్యింది అని ఫిక్స్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గేమ్ వన్ సైడ్ అవబోతుంది. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.